హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత జరుగుతోందనాలా, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయనాలా, హిందువులని వేధిస్తున్నారనాలా. ఓ పక్కన దారుణంగానే జరుగుతోంది, ఓ పక్కన హిందుత్వ ప్రభుత్వం భారతదేశంలో అధికారంలో ఉంది. యుద్ధమే చేసేయాలని కొంతమంది, అక్కడున్న హిందువులందరినీ ఇక్కడికి తెచ్చేయాలని మరికొంతమంది. అక్కడేమో ఈలోపు జమాత్ అనే సంస్థ 7 సిస్టర్ స్టేట్స్ని విడతీస్తామంటూ ఓపెన్గా ప్రకటిస్తూ ఉంటే, పాకిస్తాన్ తన సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని మోహరిస్తోంది. ఏం జరుగుతోంది భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వ్యవహారంలో? అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మామిడి గిరిధర్, జాతీయవాద విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు, మీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. సార్, బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసని వ్యక్తిగతమైనటువంటి వ్యక్తుల యొక్క వ్యవహారం కింద చూడాలా, ప్రభుత్వం నడిపిస్తున్నట్టుగా చూడాలా? రెండు కాదండి, దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. షేక్ హసీనాని తీసేసి ఇప్పుడున్నటువంటి మహమ్మద్ యూనుస్ కి సత్తా అప్పచెప్పినటువంటి శక్తి అమెరికన్ డీప్ స్టేట్. రెండు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలన్నీ ఏవైతే ఉన్నాయో దీని వెనకాల పాకిస్తాన్ హస్తం ఉంది. మహమ్మద్ యూనుస్ కి ఏం పవర్ ఉంది? ఆయనకేం పవర్ లేదు. ముందర ఆయన ప్రభుత్వం అనేది చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎందుకంటే బంగ్లాదేశ్ చట్టంలో అడ్వైజర్ పోస్ట్ లేదు. అతను ప్రైమ్ మినిస్టర్ కాదు, ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ కాదు. అతని అఫీషియల్ టైటిల్ ఏంటి? చీఫ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. గవర్నమెంటే లేదు, ఎవరికి అడ్వైజ్ ఇస్తున్నాడు ఆయన? కాబట్టి చాలా హాస్యాస్పదం. అందుకని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇల్లీగల్ గవర్నమెంట్. ప్లస్ ఆయన మాట ఎవరు వింటారు? షేక్ హసీనా మాటనే వాళ్ళ సైన్యం వినలేదు. కాల్పులు చేయండి, కాల్పులు షూట్ చేసి వాళ్ళని, ఈ రాయిటర్స్ వీళ్ళని కంట్రోల్ చేయండి మీరు అని ఆవిడ చెప్తే వాళ్ళు దాన్ని ఫైరింగ్ చేయకుండా ఆగడంతో ఆవిడ వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి మరి అంతటి పవర్ఫుల్ షేక్ హసీనా మాటే విన్నప్పుడు మహమ్మద్ యూనుస్ మాట ఎందుకు వింటారు వాళ్ళు? ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మహమ్మద్ యూనుస్ కి శక్తి లేదు. ఆయన ఏకైక అజెండా అంతా కూడాను భారత వ్యతిరేకమైన అజెండా తీసుకొని ముందుకు వెళ్తున్నాడు. ఇది అతనికి ఉన్నటువంటి ఇద్దరు బాసులు కూడా, ఒకటి అమెరికా, రెండు పాకిస్తాన్. వీళ్ళిద్దరూ అక్కడ బంగ్లాదేశ్ ని కంప్లీట్ గా టేక్ ఓవర్ చేసి వీధులన్నీ కూడాను ఈ రెండు పార్టీలు, ఇందాక మీరు చెప్పినటువంటి జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఒకటి, రెండు ఎన్సిపి అని ఒకటి ఉంది, నేషనల్ సిటిజన్ పార్టీ అని ఒకటి ఉంది. ఈ రెండు పార్టీలే మొత్తం వీధులన్నీ వాళ్ళు కంట్రోల్లో తీసుకున్నారు. మెయిన్ స్ట్రీమ్ పార్టీలు అవామీ లీగ్ ని బ్యాన్ చేశారు. తర్వాత మనకు బిఎన్పి దీంట్లో పెద్ద జోక్యం చేసుకోవట్లేదు అది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడాను కంప్లీట్ గా ఒక పాకిస్తానీ అజెండా టేక్ ఓవర్. షేక్ హసీనా ఉన్నంత వరకు పాకిస్తాన్ అక్కడ అడుగు కూడా పెట్టలేదు. పాకిస్తాన్ ఒక ఆర్మీ ఆఫీసర్ కానీ, ఒక గవర్నమెంట్ వ్యక్తి కానీ ఎవరు కూడా బంగ్లాదేశ్ వెళ్లే సాహసం చేయలేదు. ఇప్పుడు ఐఎస్ఐ లో ఒక ఢాకా బెంచ్ అని ఒకటి పెట్టారు, ఢాకా ఒక గ్రూప్ ఒకటి పెట్టారు వాళ్ళు. సో దానికి మొత్తం ఢాకాలో ఏం జరగాలో వాళ్ళు అక్కడి నుంచి స్కెచ్ చేస్తున్నారు, ఇక్కడ నడుస్తుంది. కాబట్టి మహమ్మద్ యూనుస్ కి అతీతంగా ఇవన్నీ జరుగుతున్నాయి. అదే అర్థం చేసుకో. విధ్వంసం సృష్టించేటప్పుడు భారతదేశానికి ఎక్కడ నొప్పి కలుగుతుందో అక్కడ టార్గెట్ చేస్తుంది. అందుకని హిందువులను టార్గెట్ చేస్తుంది. హిందువులను టార్గెట్ చేస్తే భారతదేశం హిందువులను కాపాడడానికి అక్కడ ఏదో జోక్యం చేసుకుంటుంది. భారతదేశం బంగ్లాదేశ్ లో కనుక యుద్ధం అంటూ మొదలుపెట్టి ఏదైనా యాక్షన్ చేస్తే దానివల్ల పాకిస్తాన్ ఊరటగలుగుతుంది. ఈ రోజు మన సైన్యం అంతా కూడా వెస్టర్న్ థియేటర్ లో రెడీగా ఉన్నాం. మనం ఆపరేషన్ సింధూర్ అవ్వలేదు, దాన్ని మనం నిలపలేదు, కంటిన్యూ కొనసాగుతోంది. అది మళ్ళీ యాక్షన్ ఎప్పుడైనా ఉండొచ్చు అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పాం. కాబట్టి బంగ్లాదేశ్ లో మనం కనుక మన ఫోర్సెస్ అన్ని ఇటు వచ్చి ఇక్కడ యాక్షన్ లో మొదలు పెట్టామంటే వాడు ఇంకేమైనా చేయొచ్చు, పాకిస్తాన్ మన మీద ఇంకేమైనా చేయొచ్చు, టెర్రరిస్ట్ యాక్టివ్స్ చేయొచ్చు, లేదా మనకు జమ్మూ కాశ్మీర్ ఏదైనా చేయొచ్చు, చొరబాటుదారులు తీసుకురావచ్చు, లేదా వల్నరబుల్ గా కొన్ని ప్రాంతాల్లో కబ్జా చేసుకునే ప్రయత్నం చేయొచ్చు, చాలా చేయొచ్చు వెస్టర్న్ థియేటర్ లో. అందుకని వాళ్ళ అజెండా కోసం బంగ్లాదేశ్ ని కబ్జా చేస్తారు. అందుకని చూసాం మహమ్మద్ యూనుస్ వాళ్ళ పాకిస్తానీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మిర్జా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మ్యాప్ ప్రజెంట్ చేశాడు. దాంట్లో పశ్చిమ బంగాలు, భారతదేశంలో ఉన్న పశ్చిమ బంగాలు, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలన్నీ కలిపి గ్రేటర్ బంగ్లాదేశ్ చిత్రం అతనికి ఇచ్చాడు, మనం చూసాం. ఇదంతా కూడా పాకిస్తానీ అజెండా. పాకిస్తాన్ ఏం చేయమని చెప్తుందో అది చేస్తున్నాడు. అమెరికాకి లాభం ఏంటంటే కనుక అమెరికాకి రెండు ఉంది దీంట్లో. ఒకటి, చైనా మీద నిఘా పెట్టాలి, చైనాకు బే ఆఫ్ బెంగాల్ యాక్సెస్ ఇవ్వకుండా చూడాలి. రెండు, బంగ్లాదేశ్ ను వాడుకొని భారతదేశాన్ని కూడా కంట్రోల్ చేయాలి. ఈ రెండు వాళ్ళకు అమెరికా యొక్క లాభాలు. అలాగే పాకిస్తాన్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రెషరు, వాళ్ళు దెబ్బతిన్నటువంటి ఆపరేషన్ సింధూర్లో దెబ్బలు ఏవి తగిలాయో
దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈరోజు బంగ్లాదేశ్ వాడుకునేటువంటి ఒక అవసరం దొరికింది వాళ్ళకి. గతంలో ఆఫ్ఘనిస్తాన్ వాడుకున్నారు తాలిబాన్ అనుకున్నప్పుడు, గతసారి తాలిబాన్ వచ్చినప్పుడు. ఇప్పుడు తాలిబాన్ వాళ్ళ చేయి జారిపోయింది కాబట్టి వాళ్ళకి ఇంకోరు ఎవరైనా కావాలి. కాబట్టి ఈ రోజు బంగ్లాదేశ్ లో వాళ్ళు పడ్డారు. బంగ్లాదేశ్ లో ఈ ఘటనని చేయిస్తున్నారు వాళ్ళు. సరే, షేక్ హసీనా సత్తా నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా హిందువుల మీద చాలా దాడులు జరిగినాయి. మన భారత ప్రభుత్వం చెప్పింది 2900 పైబడి దాడులు హిందువుల మీద జరిగాయి షేక్ హసీనా వెళ్ళిపోయిన నుంచి అని చెప్పి మనం డాక్యుమెంట్ చేసి మనం మన స్పోక్స్ పర్సన్ చెప్పారు అది. కాబట్టి ఈ రోజు కొత్త విషయం ఏం కాదు, వాళ్ళ మీద చాలా కాలంగా జరుగుతున్నాయి, దాడులన్నీ కూడా జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ నేను షేక్ హసీనా ఉన్నప్పుడు నేను బంగ్లాదేశ్ వెళ్ళొచ్చాను. ఇంకా సంవత్సరం తర్వాత ఆవిడ పడిపోతుంది అనగా ఆ సంవత్సరం ముందర వెళ్ళాను. అప్పుడు కూడా హిందువులేం సురక్షితంగా లేరు. వాళ్ళని సెకండ్ క్లాస్ సిటిజన్, థర్డ్ క్లాస్ సిటిజన్స్ గానీ చూసేవాళ్ళు. అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి కంటే మెరుగుగానే ఉండింది, పర్వాలేదు. వాళ్ళు ఏదో వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు. అడపా గొడవలు ఉండేవి కానీ మోరల్లెస్ బాగానే ఉండినారు. ఫర్ ఇన్స్టెన్స్ ప్రతి సంవత్సరము దసరాలలో మనకు దుర్గా పండాళ్ళు పెడితే కనుక దుర్గా పండాళ్ళ మీద రాళ్ళు రూపడము, అక్కడ రైట్స్ చేయడం ఇవన్నీ చేశారు, మనం చూసాం. ఇన్ఫాక్ట్ ఒక పండాల్లో అయితే అమ్మవారి చేతి మీద ఖురాన్ పెట్టి వీళ్ళు ఖురాన్ని ఇన్సల్ట్ చేశారని చెప్పి, బ్లాస్ఫెమీ అని చెప్పి అందరూ వచ్చి అక్కడ విపరీతంగా ధ్వంసం చేసి ఇవన్నీ చేశారు. షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి కంపారిజన్ కొద్దిగా మెరుగ్గానే ఉండేది. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఫస్ట్ ఈ శక్తులను అర్థం చేసుకోవాలి. అమెరికా, పాకిస్తాన్ ఇద్దరు కలిసి ఈ బంగ్లాదేశ్ లో జరుగుతున్న అన్నిటికీ వీళ్ళిద్దరే కారకులని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నటువంటిది ఏంటి, ఏం చేయగలుగుతుంది ప్రభుత్వం? అంటే మన ప్రభుత్వం మీద అంటున్నారా? అవును, బంగ్లాదేశ్ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏం చేయాలి? మోదీ ప్రభుత్వం ఏంటంటే మనకు ఇది పెద్ద సెట్ బ్యాక్ కింద మనం భావించాలి. మనకు దెబ్బ తగిలింది, తప్పకుండా తగిలింది. ఎందుకంటే మనం మొత్తం అంతా కూడా షేక్ హసీనా మీద ఆధారపడి ఉన్నాం. అది యాక్చువల్గా మన పాలసీ కానే కాదు. ఇంకా ఏ దేశంలో చూసినా ఒక పార్టీయో ఒక నేత మీద మనం ఎప్పుడు విశ్వాసం పెట్టలేదు. ఆ దేశ ప్రజల మీద మనం ఇన్వెస్ట్ చేసాం. ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో చూసాం, అక్కడ మనకు అష్రఫ్ ఘనీ ఉన్నప్పుడు కావచ్చు, లేదా తాలిబాన్ ఉన్నప్పుడు కావచ్చు, మనం వాళ్ళ ప్రజలకు సేవ చేసాం. వాళ్ళకు వ్యాక్సిన్లు ఇచ్చాము, వాళ్ళకు పార్లమెంట్ కట్టించాము, వాళ్ళకి ఇందిరాగాంధీ హాస్పిటల్ కట్టించాము, సల్మా డ్యామ్ కట్టించాము, రోడ్లు వేసాము, చాలా చేశాము. కాబట్టి పార్టీలకు అతీతంగా, అక్కడ ప్రభుత్వాలకు అతీతంగా అక్కడ మనం పనిచేస్తాం. బంగ్లాదేశ్ కూడా ఇంచుమించు అలాగే చేశాం. కానీ షేక్ హసీనా చాలా కాలంగా ఉండింది కాబట్టి ఆవిడ దేశ అవసరాల కోసం భారతదేశంతో కొంత మైత్రి పెట్టుకుంటే వాళ్ళకి లాభసాటి అని చెప్పి ఆవిడ మైత్రి పెట్టుకుంది. కాబట్టి దానివల్ల బంగ్లాదేశ్ చాలా లాభపడింది. ఈ రోజు వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎంత అద్భుతంగా ఉన్నది అంటే దానికి కారణం భారతదేశం ఒక సపోర్టే. అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతింటే కనుక ఇమ్మీడియట్ గా మన తమిళనాడులో ఉన్నటువంటి కోయంబత్తూర్, ఈరోడ్, సేలం, తిరుపూర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ దానివల్ల లాభపడుతుంది. షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత రమారమి 15-20% ఈ మన తమిళనాడులో ఉన్నటువంటి టెక్స్టైల్ బెల్ట్ వాళ్ళ బిజినెస్ 15% పెరిగింది. అదే 15% బంగ్లాదేశ్ లో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ పడిపోయింది. మన దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మోదీ ప్రభుత్వం కావచ్చు, ఎవరున్నా కానీ కూడా బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి మనం సమర్థన ఇచ్చాం. వాళ్ళకు పత్తి ఇక్కడి నుంచే వెళ్తుంది, వాళ్ళకు దాంట్లో డైస్, దాంట్లో రంగులు వేసేది ఇక్కడి నుంచే వెళ్తాయి. దానికి చాలా స్పేర్ పార్ట్స్ మనమే ఇస్తున్నాం, వాళ్ళకి పెట్టుబడులు మనమే పెడుతున్నాం. రేమండ్స్ లాంటి వాళ్ళు అక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఉద్యోగాలు వాళ్ళు వస్తున్నాయి వాళ్ళకి. అలాగే వాళ్ళు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్యాంట్లో, షర్ట్లో, కోట్లో, సూట్లో ఏం చేస్తారో అవన్నీ చేసిన తర్వాత మన కోల్కతా, హౌరా ఈ పోర్ట్స్ నుంచే అక్కడ ఉన్నటువంటి మన సీ పోర్ట్స్ ఏమన్నాయో దాని గుండానే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. చట్టగాం పోర్ట్ చాలా చిన్నది కాబట్టి భారతదేశ పోర్ట్స్ ఫ్రీగా వాడుకున్నాం, ట్రాన్సిట్ వసతులు కలిగించాం. అలాగే వాళ్ళకు ఎలక్ట్రిసిటీ, అదానీ ఎలక్ట్రిసిటీ, వాళ్ళకు ఎలక్ట్రిసిటీ మొత్తం దానికి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మనమే చేసాం. సో ఎన్నో విధాలుగా మనం బంగ్లాదేశ్ ఆదుకున్నాం. కానీ ఈ ముద్ర పడిపోయింది. షేక్ హసీనాని వీళ్ళు వెనకేసుకొచ్చారు, మిగతా పార్టీలని వీళ్ళు సపోర్ట్ చేయలేదు అన్నటువంటి ఒక ముద్ర మన మీద ఉన్నది అక్కడ. అదే మనం శ్రీలంకలో చూస్తే కనుక శ్రీలంక అన్ని పార్టీలతోటి మనం ఏదో విధమైనటువంటి సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేశాము. అలాగే మనకు నేపాల్లో అదే చేసాం. మనకు నేపాలీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా మనకు నేపాలీస్ కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఇద్దరితో కూడా మనం ఏదో విధమైనటువంటి కనెక్షన్స్ ఉండేవి. అన్ఫార్చునేట్ మనకు బంగ్లాదేశ్ లో పిఎన్పితో కనెక్షన్స్ ఎక్కువ లేవు మనకు. దానికి కారణం మనం కాదు, దానికి కారణం పిఎన్పినే. ఖలీదా జియా వచ్చేసి తన భర్త అయినటువంటి జియాని రా ఏజెంట్సే చంపారు, భారతదేశమే చంపింది అని ఒక ఆవిడకి
ఒక విధమైనటువంటి నమ్మకం ఉన్నది. కాబట్టి ఆవిడ భారతదేశం మీద ఒక విధమైనటువంటి శత్రుత్వ భావంతోనే ఆవిడ మొత్తం పాలిటిక్స్ అని నడిపించింది ఆవిడ. అందుకనే వాళ్ళ దగ్గరకు వెళ్ళలేకపోయాము. మనకు ఇంకా మిగిలినది షేక్ హసీనానే కాబట్టి ఆయన మీద ఇన్వెస్ట్ చేసి, ఇది ఎప్పుడో అప్పుడు మనకు తప్పదు అని మనకు తెలుసు. షేక్ హసీనా ఎంతో కాలం ఉండలేదు కదా, ఎప్పుడో ఒకప్పుడు ఆవిడ తీసుకోవాలి, లేదా ఆవిడ వృద్ధ వయసు వచ్చిన తర్వాత చనిపోతుంది, ఏదో అవుతుంది, రిటైర్ అవుతుంది. తర్వాత ఏంటి అన్నది మనకు అన్ఫార్చునేట్ గా మనం పెద్దగా పట్టించుకోలేదు అక్కడ. దానివల్ల ఇబ్బందులు వచ్చినాయి. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ సరిహద్దుల్ని మనం కంప్లీట్ గా సెటిల్ చేసుకున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మిగతా నేపాల్ మనకు సరిహద్దులతో గొడవ పెట్టుకుంటున్నారు వాళ్ళు. మన కేపీ శర్మ ఓలీ మనం చూసాము. అక్కడ లింప్యదూరా, లిప్పు లేక్, కాలాపాని ఇవన్నీ మావే అని చెప్పి వాళ్ళ మ్యాప్ లో వేసుకున్నాడు. వాళ్ళ నేపాలీ రూపాయల మ్యాప్ లో దాన్ని ముద్రించుకుంటున్నాడు వాడు. అందుకని వాళ్ళతో డిస్ప్యూట్ ఉంది. ఇంకా పాకిస్తాన్ తో చెప్పనే అక్కర్లేదు, మనకు ఎల్ఓసి ఎలాగూ ఉన్నది. మనకు చైనాతో కూడా మనకు అదే ఎల్ఏసి ఉన్నది. మన సరిహద్దులో ఉన్న దేశాలందరితో ఏదో వివాదం మనకు ఉన్నది. కానీ బంగ్లాదేశ్ లో ఉన్న వివాదాలు మోదీ గారు వచ్చిన తర్వాత కంప్లీట్ గా రిజాల్వ్ అయిపోయినాయి. షేక్ హసీనా, మోదీ గారు ఇద్దరు కూర్చొని ఆ చిన్న చిన్న ఆన్క్లేవ్స్ ఏవో ఉంటాయి, కొన్ని మన భారతదేశానికి సంబంధించిన గ్రామాలు బంగ్లాదేశ్ టెరిటరీలో మధ్యలో ఉంటుంది, చుట్టూన బంగ్లాదేశ్ ఉంటుంది. అలాగే బంగ్లాదేశ్ చెందినటువంటి కొన్ని గ్రామాలు మన చుట్టూన భారత భూభాగంలో మధ్యలో ఎక్కడో 2-3 ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చిపుచ్చుకొని మన సరిహద్దు వివాదాన్ని కంప్లీట్ గా పరిష్కరించుకున్నాం కూడా. కాబట్టి బంగ్లాదేశ్ తో మనకి ఎటువంటి వివాదం లేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా కంప్లీట్ గా పాకిస్తానీ అజెండా, అమెరికన్ అజెండా వల్ల జరుగుతోంది ఇది. బంగ్లాదేశ్ కి భారతదేశంతో మైత్రి తెంచుకుంటే ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. కంప్లీట్ గా మన ఆధారంగా భారతదేశపు సహాయంతో ఆ దేశం నడుస్తుంది. ఇప్పటికి కూడా ఇంత భారత వ్యతిరేకత ఉన్నటువంటి మొహమ్మద్ యూనిస్ ఉన్నా కానీ కూడా మనం వాళ్ళకు ఆహారం పంపిస్తున్నాం, బియ్యం మనమే పంపిస్తున్నాం. కాబట్టి మోదీ సర్కార్ ప్రస్తుతానికి ఆయన గవర్నమెంట్ ఏంటంటే మనకు ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి ప్రస్తుతానికి మనం ఏమి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోదలుచుకోలేదు. ప్రవోక్ చేస్తున్నారు, మనం హిందువులు చంపడము ఇవన్నీ చేసేసరికి భారతదేశం ఏదో విధంగా రిటాలియేట్ అవుతుంది అని అనుకుంటున్నారు. అలాగే మనం వాళ్ళకి ఆహారం పంపించడం ఆపేస్తే కనుక ప్రజలలో భారతదేశంకి వ్యతిరేకత వచ్చేటువంటి ప్రమాదాలు. కాబట్టి మనం దాన్ని ఆచితూచి వ్యవహరిస్తున్నాము, స్టేట్మెంట్లు ఇష్యూ చేస్తున్నాము, అంతకుమించి మనం ఏం చేయట్లేదు. రాబోయేటువంటి ఫిబ్రవరి 12 ఎన్నికల వరకు బహుశా మనం మన వల్ల అది చెడింది అని మాట రాకుండా మనం చాలా జాగ్రత్త పడుతున్నాం. భారతదేశం కానీ ఏమైనా యాక్షన్ తీసుకుందంటే కనుక ఇదో భారతదేశం వచ్చింది చూడు, మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నాము, ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తున్నాము అని చెప్పి ఇవే శక్తులు మళ్ళీ దాన్ని కొనసాగేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే మనం దాని గురించి ఆచితూచి వ్యవహరిస్తాం. కానీ భారతదేశం అక్కడ యాక్షన్ తీసుకోక తప్పదు మనకు. బహుశా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం. ఈవెన్ ఖలీదా జియా కొడుకు కూడా ఆయనేం పెద్ద భారతదేశానికి మిత్రుడేం కాదు. సరే, బంగ్లాదేశ్ లో ఢాకాలో దిగంగానే మనకు తారిక్ రెహమాన్ ఏదో కొన్ని శాంతి మాటలు మాట్లాడాడు. కానీ అన్ని మతాలకు చెందిన వ్యక్తులు శాంతిగా జీవిద్దాం ఇటువంటి ఏవో డైలాగ్ కొట్టాడు. కానీ చూద్దాం, ఎందుకంటే గతంలో చరిత్రలో అతను భారత వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ చాలా ఇచ్చాడు. ఒకప్పుడు అతను BBC లండన్ లో కూర్చొని ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే బంగ్లాదేశ్ యొక్క సరిహద్దులను విస్తరించాలి అని. ఎక్కడి నుంచి విస్తరిస్తాడు? అదేమన్నా మయన్మార్ నుంచి తీసుకోగలడా? లేదు కదా. మయన్మార్ చాలా తక్కువ బార్డర్ ఉంది వాళ్ళకి, తీసుకుంటే మన భూభాగమే తీసుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచన అతను అప్పుడే చెప్పాడు. రెండు నిందాక చెప్పినట్టు వాళ్ళ తండ్రి చావుకి కారణం రా అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఆ హేట్రెడ్ కూడా వాళ్ళ భారతదేశం వ్యతిరేకంగా వాళ్ళకు ఉన్నది. కాబట్టి చూద్దాం, మళ్ళీ వాళ్ళు గెలుస్తారా, సంకీర్ణ ప్రభుత్వం వస్తుందా, దాంట్లో జమాతే ఇస్లామీ సమర్థన లేకుండా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా, ఇవన్నీ కూడా రాబోయే రోజు చూడాలి. ఫిబ్రవరి 12 ఎన్నికల తర్వాత వచ్చేటువంటి ఏ పరిణామాలు ఉంటాయో దాని ఆధారంగా మనం రియాక్ట్ అవుదామని చెప్పి ప్రస్తుతానికి మన వల్ల మళ్ళీ ఎలక్షన్లు క్యాన్సిల్ చేసి ఇంకేదైనా అక్కడైనా విధ్వంసం సృష్టించేటువంటిది, అలాగే భారత వ్యతిరేకమైన చర్యలు ఏమైనా చేస్తారేమో, ఇవన్నీ కూడా మనం చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తున్నాం. అందుకనే మనం రియాక్ట్ అవ్వట్లేదు, చాలా కేర్ఫుల్ ఆచితూచి వ్యవహరిస్తున్నాం. చూద్దాం, ఇది కనుక ఇంకా దారుణమైన పరిస్థితికి వెళ్ళి బహుశా హిందువుల మీద ఊచకోతలు పోయడము, అలాగే ఏదో విధంగా ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసి దిశగా ప్రయత్నాలు చేయడం, ఇవి చేస్తే కనుక మనం ఏం చేయాలో అప్పుడు ఆలోచన చేద్దాం. ఆఫ్టర్ ఆల్ మనం ఆర్టికల్ 370 అప్పుడు ఎంత టఫ్ స్టాండ్ తీసుకున్నాం మనం, అలాగే ఆపరేషన్ సింధూర్ ఎలా చేశాం మనం, టఫ్ డెసిషన్స్ తీసుకునే క్షమత మనలో ఉంది. కానీ ప్రస్తుతానికి భారత ప్రభుత్వం
అటువంటి తొందరపాటు చర్య చేయకూడదని ఆలోచిస్తున్నారు. ఈ 7 సిస్టర్ స్టేట్స్ ని ఈ లోపుగా డివైడ్ చేయడానికి వీళ్ళేదో యాజిటేషన్ మూమెంట్ తో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటి ప్రచారం ఉంది. ఎంతవరకు వాస్తవం? సరే, వాళ్ళు ఏమని అనుకున్నా కానీ వాడు ఒక అంగుళం కూడా దాటి భారత భూభాగం రాలేదు. వాళ్ళ చేత కాదు. న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి పాకిస్తాన్ గత 70 ఏళ్లుగా మన భూభాగం ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, 47, 48లో ఏది వాళ్ళు ఆక్రమించారో అంతనే ఉన్నది వాళ్ళ దగ్గర. దాని తర్వాత ఒక్క అంగుళం కూడా మన దగ్గర తీసుకోలేదు. కార్గిల్లో వచ్చారు కదా, అప్పుడు ఏమైంది? మళ్ళీ మొత్తం చావు దెబ్బ తిని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఏమి చేయలేదు. న్యూక్లియర్ శక్తి ఉన్నటువంటి పాకిస్తాన్ ఏం చేయలేదు. బంగ్లాదేశ్ ఏం చేయగలదు. బంగ్లాదేశ్ సైన్యం కూడా జరగలేదు. మొత్తం ఎక్విప్మెంట్ ఎప్పుడో పాత తుప్పుబట్టిపోయినటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ ఫామ్ అయిన తర్వాత కొంతకాలం దాకా వాళ్ళకి సైన్యం కూడా లేదు. భారతదేశం వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళకి మనకు భరోసా ఇచ్చాం. కాబట్టి వాళ్ళకి ఆ శక్తి లేదు. వాళ్ళు ఏదో ఈ 7 సిస్టర్స్ ని మన ఈశాన్య రాష్ట్రాలని కట్ చేసేంత కెపాసిటీ వాళ్ళకి లేనే లేదు. వాళ్ళు అసలు సరిహద్దు దాటి వస్తేనే వాళ్ళు ఏమవుతారో తెలుస్తుంది. మనకు అంత క్షమత ఉన్నది. మనకు బిఎస్ఎఫ్ కానీ, తర్వాత నెక్స్ట్ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ, తర్వాత మన సైన్యం కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దాని గురించి మనకి ఎటువంటి వరీ లేదు. ఈవెన్ సిలిగురి కారిడార్ నాకు పెద్ద వరీ లేదు. 22 కిలోమీటర్లే ఉంది, దాన్ని కట్ చేస్తాం, ఇన్ని బెదిరింపులు ఉన్నాయి. కానీ అటువంటి చర్య ఏమైనా చేస్తే కనుక బంగ్లాదేశ్ అన్న ఒక దేశం ముక్కలు చేయగలం. దాన్ని మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి 2-3 కారిడార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కట్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. స్టీల్హట్ని మనం భారతదేశంలో విలీనం చేసుకోవచ్చు. చిట్టగాంగ్ని భారతదేశంలో విలీనం చేసుకోవచ్చు. కానీ మనకు ప్రస్తుతంగా ఆ పరిస్థితి లేదు. బంగ్లాదేశ్ ఆ క్షమత లేదు. కాబట్టి వీళ్ళు ఊరికే ప్రగల్భాలు పలుకుతారు, ఏదో అరుస్తారు, కానీ దాన్ని మించి అంతకైనా ఏం చేయలేదు. మన దేశంలో కూడా చాలా అంటున్నాం కదా మనం, పాకిస్తాన్ 4 ముక్కలు చేయాలి, బంగ్లాదేశ్ ని 4 ముక్కలు చేయాలి. ఇటువంటి అటు ఇటు రిటారిక్ ఎమోషనల్ గా అరిచేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సరిహద్దులు మారవు. సరిహద్దులు మారవలసిన ఆవశ్యకత ఈరోజు లేదు. సరిహద్దులు ఎప్పుడు మారుతాయంటే కనుక బంగ్లాదేశ్ కంటే పెద్ద శక్తి అక్కడ కనుక వచ్చి ఏమైనా చేస్తే అప్పుడు మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్, చైనా వచ్చి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు డోక్లాం లో వచ్చారు, మనకు తెలుసు కదా, 2016-17 ఆ సమయంలో. సో డోక్లాం వాడు ఎందుకు వచ్చారంటే, డోక్లాం అనేది ఎత్తైనటువంటి కొంత ప్రాంతం. అది దాని కింద వాళ్ళు చైనీస్ రోడ్లు వేసుకోవడం మొదలు పెట్టారు. డోక్లాం దాకా వాడు వస్తే కనుక డోక్లాం నుంచి స్ట్రైట్ గా మన చికెన్ స్నాక్ సిలిగురి కారిడార్ ని వాళ్ళు కట్ చేయొచ్చు. అందుకని వాళ్ళు అక్కడి నుంచి రానివ్వట్లేదు, కింద నుంచి పైకి రానివ్వట్లేదు. ఒకవేళ వాళ్ళు కనుక ఏదో పెద్ద యాక్షన్ చేసి దీన్ని క్యాప్చర్ చేసి అక్కడి నుంచి సిలిగురి కారిడార్ ని కట్ చేసే ప్రయత్నము, అలాగే నేపాల్ ని వాళ్ళు కబ్జా చేసుకుని నేపాల్ నుంచి ఇంకొక పిన్సర్ అటాక్ చేసే రోజు వస్తే కనుక అప్పుడు మనం తప్పకుండా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఈ చికెన్ స్నాక్ ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగాన్ని మనం అధీనంలో తీసుకోవాల్సిన ఆవశ్యకత రావచ్చు. చైనా ఏమైనా యాక్షన్ తీసుకుంటేనే మనం యాక్ట్ చేస్తాం, కానీ అంతకుమించి ఏమీ లేదు. బంగ్లాదేశ్ వల్ల మనకి ఏం ఇబ్బంది లేదు. బంగ్లాదేశ్ క్షమత లేదు, వాళ్ళు రాలేదు. ప్రగల్భాలు ఏమైనా వాళ్ళకి వచ్చి వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, దానివల్ల ఇష్యూ కాదు. మన సైడ్ నుంచి కూడా అదే రిటారిక్ ఇస్తాం. చిట్టగ్రాంగ్ ని, సిల్లట్ ని, రంగ్పురాని మేము తీసుకుంటాం, మనం కూడా బెదిరిస్తాం. అంతకుమించి ఏమీ లేదు. కానీ సరిహద్దులు ఏం మారవు, మనకేం దానివల్ల థ్రెట్ లేదు. కానీ ఎందుకైనా మంచిది అని చెప్పి మనం ఏం చేసామంటే, ఇప్పటికి 4 మన బెటాలియన్స్ అక్కడ పెట్టాం మనము. ఒకటి మనకు లచిత్ బర్పూకన్ మిలిటరీ సెంటర్ అని చెప్పేసి డూబ్రీ, మన లోవర్ అస్సాం దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో పెట్టాము. తర్వాత కిషన్ గంజ్ అని ఒకటి, ఛాప్డా అని ఒకటి వెస్ట్ బెంగాల్ లోను బీహార్ లోను పెట్టాము. ఇంకొకటి 4వది మనం మిజోరాం లో పెట్టాము. కాబట్టి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే మనం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి మన దగ్గర ఆల్రెడీ ఫుల్ గా ప్రిపేర్డ్ గా ఉన్నాము. ఇప్పటిలో నాకు అటువంటి సమస్య వస్తుందని నాకేం అనిపించట్లేదు. వాళ్ళు మన 7 సిస్టర్స్ ని కూడా ముట్టలేదు. చైనా ముట్టలేకపోయింది. అరుణాచల్ ప్రదేశ్ లో 1962 తర్వాత ఈ రోజు దాకా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొంత బెదిరించారు, కానీ తర్వాత ఇప్పుడు వాళ్ళకి సీనే లేదు అసలు. వాళ్ళు చొచ్చుకొని వస్తే కానీ మన రిటాలియేషన్ ఎలా ఉంటుందో గల్వాన్లో చూపించాము. కాబట్టి అది అయ్యేటువంటి పని కాదు. అప్పటి భారతదేశం కాదు. ఇప్పుడు మనకున్న క్షమత వల్ల మనం ఇవన్నీ కూడా కంట్రోల్ చేయొచ్చు. రిటాలియేషన్ చేసేటువంటి కెపాసిటీ ఉందని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏదో విధంగా కవ్వించాలని పాకిస్తాన్ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. దానికి మనం రెడీగా ఉన్నాం. రైట్. ఈ పాకిస్తాన్ ఎందుకని అకస్మాత్తుగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని దాదాపు 30 ప్రదేశాల్లో మోహరించింది అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0కి భయపడి. ఎందుకని? భయం ఉన్నది. ఆ భయం ఉండడం మనకు మంచిది. కాబట్టి ఎప్పుడు ఎక్కడ రిటాలియేట్ చేస్తామో మనం చెప్పలేం కదా. ఎందుకంటే 2-3 అంశాలు జరిగింది. ఒకటి, యుద్ధ విన్యాసాలు చేశారు ఆ ప్రాంతం అంతా కూడా. పంజాబ్ నుంచి తీసుకొని సింధ్ వరకు
అంటే సింధ్ అంటే మన సైడ్ గుజరాత్ సర్క్రీక్ వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా మనము ఆపరేషన్ త్రిశూల్ అని చెప్పి ఒకటి చేసాం. అలాగే మనము పూర్వ ప్రచండ ప్రహార్ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ లో చేసాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కొండ ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతంలో, మనకు రాణ్ ఆఫ్ కచ్ లాంటి ప్రాంతాల్లో అన్ని జాగ్రాఫిక్ పరిస్థితుల్లో కూడా ఎలా మనం యుద్ధం చేయాలి అనేది మన యుద్ధం విన్యాసం త్రివిధ దళాలు కలిసి చేశారు. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ముగ్గురు కలిసి చేశారు. సో దాంతో పాకిస్తాన్కి ఒక భయం పడుతుంది. ఇంతలో మన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వెళ్ళడం మొదలుపెట్టి మనకు మనోజ్ కుమార్ అని చెప్పేసి ఒక ఆయన మనకు వెస్టర్న్ ఏరియా కమాండర్ జనరల్ మనోజ్ కుమార్ అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఉత్తరాఖండ్ లో యుద్ధ విన్యాసాలు రామ్ ప్రహార్ అని ఒక యుద్ధ విన్యాసాలు చేసి దాని తర్వాత ఆయన ఓపెన్ గా బహిర్గతంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే మేము ఉత్తరాఖండ్ లో ఎందుకు యుద్ధ విన్యాసాలు చేశామంటే ఇక్కడ నదులు చాలా ఉంటాయి. ఈ నదులను ఎలా మనం దాటుకుంటూ వెళ్ళాలి, బ్రిడ్జిలు లేకపోయినా ఎలా వెళ్ళి నదికి ఆవలి వైపు ఉన్నటువంటి భూభాగాన్ని ఎలా కబ్జా చేసుకోవాలి అని మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. పంజాబ్ లో పాకిస్తానీ పంజాబ్ లో కెనాల్స్ చాలా పెట్టారు. కెనాల్స్ దాటుకుంటూ వెళ్ళి పంజాబీ భూభాగాన్ని ఎలా క్యాప్చర్ చేయాలని మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. పాకిస్తాన్ ఎంత దెబ్బలు తిన్నా వాళ్ళు ఎంత వాళ్ళని మనం చావ చితక బాధినా మేమే గెలిచామని చెప్పుకుంటారు. ఒకటే ఒకటి వాళ్ళ భూభాగం కోల్పోయి వాళ్ళ భూభాగాన్ని మనం కబ్జా చేసుకున్న రోజే వాడికి బుద్ధి వస్తుంది. దానికి మేము తయారుగా ప్రిపరేషన్ చేస్తున్నాము అని చాలా ఓపెన్ గా ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనేమో వెస్టర్న్ ఏరియా కమాండర్, కానీ ఆయన యుద్ధ విన్యాసాలు చేసిన నార్దర్న్ ఏరియాలో ఉత్తరాఖండ్ లో చేసి వెస్టర్న్ ఏరియా మనకు ఈ రాజస్థాన్ తర్వాత మనకు పంజాబ్ ప్రాంతంలో వాళ్ళు పాకిస్తాన్ లో వెళ్ళాలంటే కనుక ఈ వెస్టర్న్ ఏరియా కమాండ్ దాని దీనిలోకి వస్తుంది అనమాట, యాక్షన్ లోకి వస్తుంది. కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్ మన దగ్గర నుంచి వెళ్తాం. అలాగే మనం చూస్తే కనుక రాజ్నాథ్ సింగ్ గారు చాలా 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి, ఆయన ఐఎన్ఎస్ విక్రాంత్ మీద వెళ్ళి ఈసారి ఆపరేషన్ సింధూర్లో మీకు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ నెక్స్ట్ టైం ఆపరేషన్ జరిగితే మీతోనే మొదలు పెడతాము. ఒకవేళ నేవీ గానే బరిలో దిగిందంటే పాకిస్తాన్ యొక్క చరిత్ర, దాని యొక్క సరిహద్దులు రెండు మారిపోతాయి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత సర్క్రీక్ లో వాళ్ళు ఏదో చేస్తారన్నటువంటి ఒక మనకు మెసేజెస్ వచ్చినప్పుడు అప్పుడు కూడా చెప్పారు, సర్క్రీక్ లో మీరు కనుక ఏమైనా దుందుడుకు చర్యలు చేశారంటే ఇక్కడి నుంచి కరాచీ మాకు చాలా దగ్గర అని వార్నింగ్ ఇచ్చారు. అంటే కరాచీని కూడా మేము టార్గెట్ చేసి తీసుకోగలం, మాకు కెపాసిటీ ఉంది అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వార్నింగ్స్ అన్ని చూసేసరికి వాళ్ళు భయపడుతున్నారు. అందుకనే వాళ్ళకు గతంలో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ అన్ని మనం కొట్టేసాం మనం. ఇప్పుడు కొత్తగా వాళ్ళకి టర్కీను, చైనా, అమెరికా ముగ్గురు కూడా వాళ్ళకి కొత్త కొత్త అస్త్రాలు ఇచ్చారు వాళ్ళకు. కాబట్టి అర్జెంట్ గా తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. సో మనం కూడా కౌంటర్ మెషర్స్ మనం కూడా చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ లో మనకు కూడా చాలా గుణపాఠాలు మనం నేర్చుకున్నాం మనం. సరే, అప్పుడు పాకిస్తాన్ ఉన్న కెపాసిటీ కంటే మనం చాలా అద్భుతంగా మనం కొట్టగలిగాం వాళ్ళని. కానీ మన వీక్నెసెస్ ఏమున్నాయో అది కూడా మనకు అర్థం చేసుకున్నాం. కాబట్టి దానికి ఇంకా 2-3 రెట్లు మనం ఇంకా మన బలోపేతం అయ్యేటువంటి దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. గత 6 నెలల్లో ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్స్ లో చాలా ప్రొక్యూర్మెంట్స్ చేశాం. చాలా మనం కొన్నాం, చాలా వస్తువులు కొన్నాం. డ్రోన్స్, యాంటీ డ్రోన్స్, తర్వాత కౌంటర్ సర్వేలెన్స్, ఏమంటారంటే డిఈడబ్ల్యూస్ అంటారు, అంటే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటారు, అంటే మన లేజర్ వెపన్స్ అంటాం, అటువంటివి కావచ్చు. తర్వాత మనకు స్వామ్ డ్రోన్స్ అంటారు, అంటే కొన్ని వేల డ్రోన్స్ ఒకటేసారి వెళ్తాయి. అటువంటివి వాటిని ఎట్లా కౌంటర్ చేయాలని దానికి కౌంటర్ మెషర్స్, ఇటువంటివన్నీ కూడా గత 4-5 నెలలు మనం చాలా ప్రొక్యూర్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా వాటిని ఎట్లా కౌంటర్ చేయాలి, దాన్ని ఏం చేయాలని చూస్తున్నాం. అలాగే మన స్ట్రాటజిక్ ఆలోచన కూడా మార్చుకున్నాం. అగ్ని 5 ఉంది మన దగ్గర. అగ్ని 5 8,000 కిలోమీటర్ల దాకా వెళ్ళి కొట్టగలిగినట్టు, న్యూక్లియర్ బాంబ్ కొట్టగలిగినట్టు కెపాసిటీ దానికి ఉంది. కానీ దాన్ని 1000 కిలోమీటర్లు 1500 కిలోమీటర్ల వరకే అంతటి పవర్ఫుల్ అస్త్రాన్ని వాడి బంకర్ బస్టర్ కొట్టాలి అని మనం ప్రయత్నం చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ అమెరికాకు ఉన్నటువంటి B-2 బాంబర్స్ ఏదైతే మనకి ఇరాన్ లో వెళ్ళి కొట్టొచ్చామో ఆ కెపాసిటీ మన దగ్గర లేదు. B-2 బాంబర్స్ లేవు మనకి. అంత బరువైనటువంటి బాంబును తీసుకెళ్లేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర లేవు. కానీ మనం మిజైల్ ను వాడుకుంటాం. ఈ అగ్ని 5 కనుక వాళ్ళ బంకర్ మీద కొట్టామంటే అమెరికా కొట్టినటువంటి B-2 బాంబర్ కంటే కూడా ఇంకా చాలా ఎక్కువ శక్తివంతంగా ఆ బంకర్ ని డిస్ట్రాయ్ చేయగలం. అంటే 8,000 కిలోమీటర్ల దాకా వెళ్ళగలిగినటువంటి దాని కెపాసిటీని 1000 కిలోమీటర్లు కుదేరు చేసేసరికి మిగతా ఎనర్జీ అంతా కూడా బంకర్ ని బస్ చేసేటువంటి కెపాసిటీ మనం పెట్టుకుంటాం. ఇది ఎందుకు అవసరం అంటే కనుక వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ అంతా కూడా భూమి కింద దాచిపెట్టుకున్నారు. దానే మనం టార్గెట్ చేయగలం. నూర్ ఖాన్ లో ఆల్రెడీ కొట్టాం. నూర్ ఖాన్ లో కొట్టినటువంటి దెబ్బకి వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ న్యూక్లియర్
సైంటిస్టులు, అంటే న్యూక్లియర్ వెపన్ ని వాడగలిగినటువంటి ట్రైనింగ్ ఉన్నటువంటి వ్యక్తులను చాలా మంది చంపేశాం అక్కడే మనం. కానీ ఇంకా కొన్ని బంకర్స్ లో వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ న్యూక్లియర్ స్ట్రక్చర్స్ పెట్టుకున్నారు, న్యూక్లియర్ కమాండ్ స్ట్రక్చర్స్ అని అక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ మనం బంకర్ బస్టర్ కొట్టామంటే కనుక అగ్ని 5 తోటి మొత్తం ధ్వంసం చేయగలం. వాళ్ళ దగ్గర అస్త్రాలు ఉన్నా ఫైర్ చేయడానికి కావాల్సిన టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళందరూ చంపేయగలం మనం, ఆ కెపాసిటీ మనకు ఉంది. కాబట్టి ఇటువంటివి గత 6 నెలలుగా మనం చాలా చేశాం. దానివల్ల ఈరోజు పాకిస్తాన్ భయపడుతోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి ఏం అటాక్ జరిగినా మళ్ళీ పాకిస్తాన్ కొడతామని చెప్పి వాడు తెలుసు. అందుకని వాళ్ళు ఇవన్నీ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఇవన్నీ పెట్టుకుంటున్నారు. బహుశా భారతదేశం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళ్ళి పిఓజేకే ప్రాంతాలు కొన్ని మళ్ళీ వాపసు తీసుకునేటువంటి అవకాశాలు వాళ్ళకి కనిపించాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, చైనా కావచ్చు, ఇటువంటి వాళ్ళు చెప్పారు. కాబట్టి దాని దృష్ట్యా వాళ్ళ భయంతో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. అందుకే నేను ఫస్ట్ లో చెప్పాను కదా, భయం మంచిది, ఆ భయం ఉండాలి వాళ్ళలో. ఆ భయం ఉంటేనే మన తట్టు వాళ్ళు చూడడానికి 1000 సార్లు ఆలోచించేయాలి. కానీ అసీం మునీర్ ఒక జిహాదీ, అతను లాజిక్ అతని దగ్గర పనిచేయదు. జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి అతనికి 2 కాళ్ళు ఒక చెయ్యి పోయినా పర్వాలేదు, భారతదేశం ఒక్క వేలు దెబ్బ తగిలితే చాలు అనుకున్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మనం ఏం చేయలేము. అటువంటి వాళ్ళని మనం చాలా కఠినంగానే వాళ్ళతో వ్యవహరించాలి. భారతదేశం దానికి ఫుల్ ప్రిపరేషన్ ఉంది అని తెలిసే ఆ భయంతో వాళ్ళు ఇవన్నీ పెట్టుకుంటారు. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఆసిఫ్ మునీర్ ఒక మహమ్మద్ అలీ జిన్నా లాగా చరిత్రలో, పాకిస్తాన్ చరిత్రలో నిలిచిపోవాలన్నటువంటి ఉద్దేశంతో మీరు ఇందాక చెప్పినట్టుగానే భారత్లో ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు. అది పిఓజేకి అప్పుడు ఆక్యుపై చేసుకున్నట్టుగా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ బంగ్లాదేశ్కి సంబంధించి ఈ పాయింట్ వచ్చింది, ఆ 7 సిస్టర్స్ అన్నది. అక్కడ జోక్యము, లేకపోతే ఇటు పక్కన మరేదన్నా ప్రయత్నం. అందులో ఇంకోటి శాశ్వత సైనికాధికారిగా లేదా శాశ్వత పాలకుడిలాగా అతను వెలగాలనుకుంటున్నప్పుడు అక్కడ హీరోయిస్ట్ వర్షిప్ రావాలా, ఇమ్రాన్ వర్గాన్ని తన వైపుకి తిప్పుకోవాలా, పొలిటికల్ వాళ్ళందరినీ పక్కన పెట్టించుకోగలగాల, ముషారఫ్ టైప్లో సక్సెస్ కావాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఏదో ఒకటి చెయ్యకుండా ఉంటాడా? అతను చేస్తే కనుక అప్పుడు మిగతా వాళ్ళ సహకారం ఎట్లుంటుంది? అప్పుడు భారతదేశపు రియాక్షన్ ఎట్లా ఉంటుంది? అసీం మునీర్ వచ్చేసి సియావుల్ హక్, తర్వాత మనకు ముషరఫ్, ఇద్దరిని కలిపితే ఎలా ఉంటుందో అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి అసీం మునీర్. వీళ్ళిద్దరే కాదు, ఒసామా బిన్ లాదెన్ ఎలా ఆలోచన చేస్తాడో అలా ఒక ఇస్లామిక్ ఉగ్రవాదిగా ఆలోచన చేసేటువంటి వ్యక్తి. కాబట్టి ఈ ముగ్గురు కలిస్తే ఎలా ఉంటుందో అది అసీం మునీర్. కాబట్టి అతనికి వాళ్ళ దేశం సర్వనాశనమైన ఏం పర్వాలేదు, భారతదేశం ఏదో చర్య చేసి తీరాలి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎంత తీవ్రంగా అవమానపడిన తర్వాత, ఎందుకంటే సత్యం వాళ్ళకి తెలుసు, ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. బయట ప్రగల్భాలు ఏం పలికినా మేము 7 వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ కొట్టామని, వాళ్ళ S-400 కొట్టామని, ఇవన్నీ వాళ్ళు బయట చెప్పుకున్నా కానీ ఇక్కడ ఎక్కడ ఎవిడెన్స్ లేదు, ప్రపంచం అందరికీ తెలుసు, వాళ్ళ సైనిక అధికారులందరికీ తెలుసు. ఇంత అవమానం చవి చూసిన తర్వాత ఏదో ప్రతీకారం తీర్చుకోవాలని సాయశక్తిలా ప్రయత్నం చేస్తుంది. ఈసారి పాకిస్తాన్ నుంచి ఏదైనా మన మీద అటాక్ వస్తే కనుక మేము చాలా మీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనో, లేదా ఇది నాన్ స్టేట్ యాక్టర్స్ ఎవరో టెర్రరిస్ట్ అటాక్ చేశారనో ఇవి చూడము, మిమ్మల్ని కొడతామని చెప్పి మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి పాకిస్తాన్ నుంచి డైరెక్ట్ గా రాకుండా ఇతరత్ర వేరే బంగ్లాదేశ్ నుంచో, నేపాల్ నుంచో, దుబాయ్ నుంచో, లేదా భారతదేశం లోపలే ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేసో ఏదో ఒకటి చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే తను అన్పాపులర్ అయిపోయాడు. కాబట్టి అతని మీద ఎటువంటి చర్యలు జరుగుతాయన్న భయంతో ఇగో ఈ 27 అపాయింట్మెంట్ తీసుకొచ్చాడు. అతను తీసుకొచ్చి ఈ ఏమంటారంటే యావజ్జీవం తను ఎవరు టచ్ చేయలేరు, అతన్ని ఎవరు ప్రాసిక్యూట్ చేయలేరు, తను ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ మనకు తెలుసు ప్రపంచంలో ఎవరు కూడా శాశ్వతంగా ఎవరు ఉండలేరు. ఇన్ఫాక్ట్ ముషరఫ్ అలాగే అనుకున్నాడు, మనకు జియావుల్ హక్ అదే అనుకున్నాడు. జియావుల్ హక్ అన్ని సంవత్సరాలు అతను పాలించేసరికి ఏమైంది, ఎప్పుడో ఒకప్పుడు నేను ఆర్మీ చీఫ్ అవుతాను అనుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులందరూ వాళ్ళకి ఛాన్స్ లేకపోతే ఏం చేస్తారు? జియావుల్ హక్ ని చంపేశారు కదా, వాళ్ళు అంతర్గతంగానే చంపారు కదా. అందుకని అసీం మునీర్కి వాళ్ళ ఆర్మీలోనే మోసలం పుడుతుంది, వాళ్ళే ఇతను చంపేస్తారు. యావజ్జీవం ఉండడు, తొందరగానే పోతాడు ఆయన. ఎప్పుడని చెప్పలేము మనం. బహుశా కొంతకాలం 2-3 సంవత్సరాల తర్వాత ఇంకా కొంత శక్తిని పుంజుకుని కొన్ని అక్కడ ఉన్నటువంటి కొన్ని కమాండర్స్ ఏదో విధంగా కోవర్ట్ ఆపరేషన్స్ చంపినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నాయి. సరే, అతను ఏం చేస్తాడో చేయనివ్వండి, ఏం చేసినా చేయొచ్చు.
అమెరికాతోటి మైత్రి పెట్టుకున్నప్పుడంతా వాళ్ళకి అమెరికాకి మధ్యలో మైత్రి పెరిగినప్పుడంతా ఫస్ట్ టార్గెట్ భారతదేశం మీద ఏదో ఒకటి చేస్తారు. మనల్ని ఏమి చేయొద్దు అని అమెరికా మనకు వార్నింగ్ ఇస్తుంది. గతంలో అంతే, వాళ్ళు తాలిబాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ లో యాక్షన్ చేస్తున్నప్పుడు ఇక్కడ చాలా టెర్రరిస్ట్ అటాక్లు మన దేశంలో జరిగినాయి. మనం ఏమైనా రిటాలియేట్ చేద్దాము అంటే కనుక అమెరికా మనకు వార్నింగ్ ఇచ్చింది. మేము ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నంత వరకు మీరేం పాకిస్తాన్ ముట్టడానికి వీలు లేదు మనకు వార్నింగ్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అటువంటిది కాదు కదా. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే పాకిస్తాన్ తోటి మైత్రి పెట్టుకొని, బంగ్లాదేశ్ తో మైత్రి పెట్టుకొని, వీళ్ళిద్దరూ ఇక్కడ యాక్టివిటీ చేసి మనల్ని ఏదో విధంగా తల దించాలి, తల వంచాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. మనం దానికి లొంగట్లేదు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఇది ఏ దిశగా వెళ్తుందో. అమెరికా సమర్థన ఉన్నంత వరకు కూడా అసీం మునీర్ ఇటువంటి ఏవో ప్లాన్ చేస్తూనే ఉంటాడు. సరే చూద్దాం, అటువంటి ప్లాన్ చేస్తే కానీ ఈసారి మనల్ని ఆపేవాడు ఎవరు? అమెరికా కాదు కదా, నేటో కదా, ఎవరు ఆపలేరు. శక్తివంతుడైనటువంటి వాడికి బలవంతుడిని ఎవరు ఆపలేరు, వాడిని అందరూ గౌరవిస్తారు. మనం ఫస్ట్ టైమే బాలాకోట్లో వెళ్ళి కొట్టొచ్చినప్పుడు, సరిహద్దు దాడి కొట్టినప్పుడు, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొట్టమొదటిసారి 2 న్యూక్లియర్ దేశాల మధ్యలో సరిహద్దు దాడి జరిగింది. అది మొదటిసారి జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతవరకు 2 న్యూక్లియర్ పవర్ దేశాల మధ్యలో ఎప్పుడు కూడా యాక్షన్ జరగలేదు. అంతేకాదు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. ఆపరేషన్ సింధూర్లో చావ చితక బాధేవాడు. కాబట్టి ఈ రోజు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకండి అని ప్రపంచం మనకు చెప్పడానికి వీలు లేదు. ఎవరు చెప్పే అధికారం లేదు, ఎవరికి అంత ధైర్యం లేదు. కాబట్టి బలం మనకు ఎప్పుడైతే వస్తుందో, బలం వచ్చినప్పుడు మనం చాలా చేయొచ్చు. మనకు ఇంకా బలం పుంజుకునే దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ అయితే మనం ఈజీగా సునాయాసంగా కొట్టగలం. అదే సమయంలో చైనా కూడా బరిలో దిగిందంటే మనకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనం దానికోసం శక్తి పెంచుకునే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ మనకు చాలా షార్టేజ్ ఉంది. 42 స్క్వాడ్రన్స్ మనకు అప్రూవల్ ఉంటే మనకు 29-30 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. 12 స్క్వాడ్రన్లు ఇంకా మనకు తక్కువ ఉంది. అది కూడా ఈ 42 కూడా ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వాళ్ళు నిర్ణయించినటువంటి స్క్వాడ్రన్స్ అది. బహుశా ఇప్పుడు మనకి 50-52 స్క్వాడ్రన్లు కావాలి. అంటే ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ డబుల్ చేయాలి మన 2 సరిహద్దులను కాపాడాలంటే. మూడవది పక్కలో బల్లంగా బంగ్లాదేశ్ కూడా వచ్చింది. కాబట్టి మనకి ఇంకా అంత శక్తి లేదు మన దగ్గర. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పెరుగుతున్నాము. ఫర్ ఇన్స్టెన్స్ మన్మోహన్ సింగ్ అప్పుడు చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు, కానీ మన్మోహన్ సింగ్ మనం ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి. అప్పుడు ముంబై దాడులు జరిగినప్పుడు మన ఎయిర్ చీఫ్ వచ్చి అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు నేను సర్జికల్ స్ట్రైక్ చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఆయన ఇవ్వలేదు. ఎందుకంటే కనుక అప్పుడు యుద్ధం చేస్తే కనుక పాకిస్తాన్ తట్టుకునే కెపాసిటీ మనకి లేదు. ఎందుకంటే అమెరికా వాళ్ళకి చాలా పైసలు ఇస్తోంది, అస్త్రాలు ఇస్తోంది, వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేస్తామని బెదిరిస్తున్నారు. కాబట్టి ఆ బెదిరింపులకు తట్టుకునేటువంటి కెపాసిటీ అప్పుడు లేదు. ఎందుకు ఈవెన్ వాజ్పేయి గారు కూడా వాళ్ళ న్యూక్లియర్ బెదిరింపు వల్లనే కార్గిల్ యుద్ధంలో మన లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకూడదు అని ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మోదీ గారు వచ్చాక మెల్లిమెల్లిగా దీని గురించి అర్థం చేసుకుని ఇప్పుడు వాళ్ళ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ మనం పట్టించుకోకర్లేదు అని ఆయన నిర్ణయించారు, రిస్క్ తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు మనం ఇలా ఉన్నాం. ఎందుకంటే ముందర న్యూక్లియర్ రిస్క్ అనేది పనిచేసేది, న్యూక్లియర్ బెదిరింపులు పనిచేసినాయి మనం. కాబట్టి మనం క్రమేపీ పెరుగుతున్నాం, శక్తి పెంచుకుంటున్నాము. ఇంకా ఆ స్థాయిలో లేము. ఈ 2 దేశాలని ఒకటేసారి సైమల్టేనియస్ గా తట్టుకోగలిగిన క్షమత మనకి ఇంకా లేదు. నేవీలో కూడా మనకు చాలా వీక్నెస్లు ఉన్నాయి. ఇంకా అన్ని షిప్లన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మనం. రాబోయే బహుశా ఒక దశకం 10-15 సంవత్సరాల్లో కనీసం కొంత మేరకు మనం కొన్ని అట్లీస్ట్ మనం డిఫెన్సివ్ గానే మనకు శక్తి పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అఫెన్సివ్ గా వెళ్ళి వాళ్ళు కొట్టగలిగిన కెపాసిటీ రాకపోవచ్చు, కానీ మనకు ఎయిర్ ఫోర్స్ లో కావచ్చు లేదా నేవీలో కావచ్చు, రెండిట్లో మనకు వీక్నెస్లు ఉన్నాయి. గత ప్రభుత్వాలు అన్ని కూడా ఆర్మీ మీద చాలా ఖర్చు పెట్టాయి, ఆర్మీకి విపరీతమైన పైసలు ఇచ్చాయి. కానీ ల్యాండ్ బేస్డ్ ఆర్మీ ఎంత ఉండాలో అంతవరకు పర్వాలేదు. కానీ మనకు హిమాలయాల్లో ఏమైనా ఇబ్బంది వస్తే కనుక మనం సముద్రంలో యాక్షన్ తీసుకోగలిగితే కనుక అక్కడ యుద్ధాలు ఆగిపోతాయి. చైనా యొక్క షిప్పులని మనం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఆపగలిగితే, దాన్ని కట్ చేయగలిగితే చైనా దాసోహం అంటుంది. వాళ్ళకు ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉంది, ఎనర్జీ ఇన్సెక్యూరిటీ ఉంది. మూడవది వాళ్ళ ఎగుమతులు దిగుమతులు అన్ని కూడాను మన అండమాన్ నికోబార్ దీవుల కిందనే వెళ్ళాలి. ఇందిరా పాయింట్ అని మనకు భారత భూభాగంలో దక్షిణంలో సదర్న్ మోస్ట్ పాయింట్ ఉంది. అక్కడి నుంచే వీళ్ళందరూ వెళ్ళాలి, చైనీస్ షిప్లన్నీ వెళ్ళాలి. అక్కడ మనం కాపు కాసి వాళ్ళని ఆపామంటే చాలా చాలా ఇబ్బందులు పడిపోతుంది చైనా. అలాగే పాకిస్తాన్ రేపు మనం కనుక వాళ్ళ కరాచీ పోర్ట్ ని బ్లాకేట్ చేశామంటే వాళ్ళకు చమురు రాదు. వాళ్ళ ఫ్లైట్ లో టేక్ ఆఫ్ అవ్వాలంటే వాళ్ళ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ కూడా ఉండదు వాళ్ళ దగ్గర, చీపుల్లో డీజిల్ వేసుకోలేరు వాళ్ళు. కాబట్టి ఆ పరిస్థితి తీసుకురావచ్చు. ఎందుకంటే మన నేవీ ఎయిర్ ఫోర్స్ ఇంకా బలోపేతం కావాలి. దానికి ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడిప్పుడే పెడుతున్నాం. మనం ఇంకా జీఈ జనరల్ ఎలక్ట్రిక్ ఇంజిన్స్ మీద ఆధారపడున్నాం. 404
మనం ఆల్మోస్ట్ 200 ఆర్డర్ ఇచ్చాం, ఇప్పుడు దాకా 5 ఇచ్చారు వాళ్ళు. ఇంకా ఎప్పుడు రావాలి ఇవన్నీ? కాబట్టి మనకు కొంత వెనకబడి ఉంది. అందుకనే మనం ఆచితూచి వ్యవహరిస్తున్నాం. తొందరపడట్లేదు మనం. బట్ సిగ్నల్స్ మన దగ్గర చాలా స్పష్టంగా వెళ్ళినాయి. పాకిస్తాన్ కనుక ఏ చర్య చేసినా, అసీం మునీర్ ఇటువంటి పిచ్చి చర్యలు చేస్తే కనుక ఈసారి చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఉండబోతుంది చెప్తున్నాం. మోదీ గారి హిస్టరీ మనం చూసామంటే చిన్న చిన్న మెట్లు నెక్స్ట్ ప్రతిసారి ఒక గేర్ మార్చుకుంటూ వెళ్తున్నారు. ఫస్ట్ టైం మనకు ఇది జరిగినప్పుడు మనకు పఠాన్కోట్, సారీ మనకు ఊడిలో వచ్చి వాళ్ళు చంపి వెళ్ళినందుకు మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, మన వాళ్ళు వెళ్ళి కొట్టొచ్చారు. నెక్స్ట్ పెహల్గామ్ లో ఘటన జరిగినందుకు, సారీ మనకు పుల్వామా జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసాం, మనం ఎయిర్ ఫోర్స్ వెళ్ళి కొట్టొచ్చాం. మనకు పెహల్గామ్ జరిగేసరికి ఆపరేషన్ సింధూర్ చేశాం. సో ప్రతిసారి చూస్తే గేర్ మారుతోంది. కాబట్టి ఈసారి వాళ్ళు ఏమైనా చేస్తే కనుక ఆపరేషన్ సింధూర్ కి 10 రెట్ల ఎక్కువ రెస్పాన్స్ ఉండబోతుంది భారతదేశం నుంచి. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ లో కూడా మొదటి రోజు వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశాం. వాడు మన మీద వచ్చి పడ్డాడు కాబట్టి మనం డైరెక్ట్ గా వాళ్ళ ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ ని వాళ్ళందరినీ టార్గెట్ చేశాం. అది కూడా సరిహద్దు దాటకుండా చేశాం. ఈసారి ఆ కన్స్టెంట్ లేదు మన దగ్గర. ఈసారి మనం యాక్షన్ తీసుకుంటే టెర్రరిస్ట్ క్యాంపుల మీద చెయ్యం, మనం డైరెక్ట్ గా ఆర్మీని కొడతాం, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొడతాం. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వాళ్ళ రన్వేలు వీటి మీద ఫస్ట్ టార్గెట్ ఉండబోతుంది. నెక్స్ట్ వాడు ఏమి చేయలేనప్పుడు ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలో వీర వ్యవహారం చేస్తాం మన మీద. కాబట్టి ఈసారి రెస్పాన్స్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టు, అలాగే మోదీ గారు కూడా చెప్పారు, బహుశా నేవీ బరిలో దిగిందంటే కనుక పాకిస్తాన్ తట్టుకోలేదు, ఆ పరిస్థితి రాబోతుంది. కాబట్టి తప్పదు, పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు మనకి ఈ బెడద తప్పదు. ఎందుకంటే పాకిస్తాన్ అనేది దేశం కాదు, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. అదొక భావం, ఒక భావజాలం, ఒక ఐడియాలజీ మాత్రమే. ప్రతి దేశానికి సైన్యం ఉంటుంది, కానీ పాకిస్తాన్ లో సైన్యానికి ఒక దేశం. అందుకని ఎంత విడ్డూరమైన పరిస్థితిలో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకు ఐడెంటిటీ లేదు. పాకిస్తాన్ మీరు ఎవర్రా అంటే కనుక వాళ్ళకి ఒకటే ఐడెంటిటీ, మేము భారతీయులం కాదు, అంతే, అదొకటే ఐడెంటిటీ. మరి నువ్వెవరు తెలియదు, మేము అరబులో తెలీదు, పార్సీలో తెలీదు, పర్షియన్స్ లో తెలీదు, లేదా టుర్కులో తెలీదు, వాళ్ళకి తెలియదు. మీరు ఎవరు అంటే తెలియదు. మేము హిందువులం కాదు, మేము భారతీయులం కాదు. మా పూర్వీకులందరూ అరబ్ నుంచి వచ్చారు, పర్షియా నుంచి వచ్చారు చెప్పుకుంటారు, కానీ మేము భారతీయులం కాదు. భారతీయ సభ్యత అంతా అక్కడే పుట్టింది. మొహంజదారో, హరప్ప, వేదాలు అక్కడే పుట్టినాయి, తక్షశిల అక్కడే ఉన్నది, మనకు శక్తిపీఠాలు ఉన్నాయి. అయినా వాళ్ళకున్న ఒకటే ఐడెంటిటీ, నెగిటివ్ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీతో ఎంతకాలం బతుకుతారు వాళ్ళు. ఆ దేశంలో ఉన్నటువంటి కలహాలు ఏవైతే ఉన్నాయో, టీటీపీతో గొడవలు కావచ్చు, బలుచీర్తో గొడవలు కావచ్చు, లేదా ఇతరత్ర టీఎల్పీతో గొడవలు కావచ్చు, ఇన్ని అంతర్గతమైన విషయాలకి వాళ్ళకి పరిష్కారం ఒకటే. ఈ సమస్యల్ని బయట భారతదేశం మీద, కాఫీర్ల మీద మీరు కక్ష సాధిస్తే కనుక వీళ్ళందరూ కలిసిపోతారు అన్నటువంటి ఒకటే ఒక ఫార్ములా వాడు. గతంలో చాలా దీర్ఘంగా ఆలోచన చేసి హమీద్ కుల్ లాంటి వాళ్ళు చాలా థింక్ చేసి మన దేశంలో స్లీపర్ సెల్స్ పెట్టి, మన ఆపోజిషన్ పార్టీస్ లో, మన మీడియాలో, ఎన్జిఓలో వాళ్ళు ఇన్ఫిల్టర్ అయ్యి చాలా చేయగలిగారు. ఇప్పుడు ఉన్నటువంటి నేతృత్వం ఒక అబ్సల్యూట్ జిహాదీ నేతృత్వం కాబట్టి వాళ్ళకి అంత ఆలోచన లేదు. వాళ్ళు చేసేవన్నీ కూడాను చాలా సునాయాసంగా మనం తిప్పగొట్టచ్చు. ఈసారి రిటాలియేషన్ చాలా పెద్ద ఎత్తున ఉండబోతోంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి అసీం మునీర్ ఏం చేస్తాడో. అసీం మునీర్ మాత్రం యావజ్జీవం అతనేదో సైన్యాధ్యక్షుడిగా, దేశాధ్యక్షుడిగా ఉందామని అనుకుంటున్నాడు, కానీ అతని జీవితకాలం ఎంతకాలం ఉంటుందో పెద్ద ప్రశ్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. సరిహద్దుల్లో ఏదో జరుగుతోంది అన్నటువంటిది పత్రికల్లో వచ్చే వార్తలు, టీవీల్లో వచ్చేటటువంటి బ్రేకింగులతో కనబడుతుంది, కానీ దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు అది. భయపడాల్సిన పరిస్థితి లేదు. భయపడే పరిస్థితి సృష్టిద్దాం అనుకుంటే మాత్రం దెబ్బతినేది అవతల పక్షమే.